నమస్తే. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలలు అలాగే మాదిగల పంచాయతీ ఇప్పట్లో చల్లారలాగా లేదు. ముఖ్యంగా శాస్త్రీయబద్ధంగా జరగలేదు ఈ రిజర్వేషన్ల ప్రక్రియ. ఒక పక్కన 9% రిజర్వేషన్లు కేటాయించడం ఇదంతా కూడా దుర్మార్గమైనటువంటి చర్య అంటూ మందకృష్ణ మాదిగ ఫైర్ అవుతూ ఉంటే, మాలలు సైతం కూడా మాకు రావాల్సినటువంటి వాటా కంటే చాలా తక్కువ వచ్చిందని చెప్పేసి మాల సామాజిక వర్గం సైతం కూడా వ్యతిరేకిస్తూ ఉంది. సో నిన్న కొన్ని కామెంట్లు చేయడం జరిగింది మందకృష్ణ మాదిగ గారు. ముఖ్యంగా అణగారినటువంటి మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలని దోచుకోవడం కోసమే మాలలు ఆ గ్రూప్లోకి వెళ్ళడం జరిగిందని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో వీటన్నిటి పట్ల ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాల జేఏసీ నాయకులు మందాల భాస్కర్ గారితో. అన్న నమస్తే. నమస్తే. సో మీరు ఈ వర్గీకరణ జరిగినటువంటి విషయం పట్ల సో మీరు మాల సామాజిక వర్గం నుంచి మీరు హర్షిస్తూ ఉన్నారా, దీన్ని అభినందిస్తున్నారా, వ్యతిరేకిస్తూ ఉన్నారా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఒక రాష్ట్రాలకు ఆయా రాష్ట్రాలకు బాధ్యతలు అప్పగించాడు. రాష్ట్రం అంటే కేంద్రం, కేంద్రము చేయాల్సిన పని సరే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తీర్పు చెప్పిన తర్వాత ఆ సుప్రీంకోర్టు తీర్పునన్నా మందకృష్ణ అధ్యయనం చేయాలి కదా. ఎంపెరికల్ డాటా, లేటెస్ట్ సెన్సెస్, ABCDEFలు కాదు, ఈ 59 కులాలలో ఎవరు అభివృద్ధి చెందారు, ఎవరు వెనుకబడి ఉన్నారు, వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళకు ముందు ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరైతే ఇప్పటి వరకు బెనిఫిట్ పొందారో వాళ్ళకి తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. అది సుప్రీంకోర్టు చెప్పినట్టు. దాని ప్రకారం అన్న షమీం అఖ్తర్ రిపోర్ట్ ఉంటే బాగుండేది. మందకృష్ణ ABCD అని 2011 లెక్కల ప్రకారం 2004లోనే కొట్టివేసింది. 2011 సెన్సెస్ ను మీ మాల సామాజిక వర్గానికి ముఖ్యంగా గ్రూప్ 3లో మీకు 5% కేటాయించిందంటే మీరు ఒప్పుకుంటా ఉన్నారా? మేము అభివృద్ధి చెందిన దీంట్లో ఎస్సీకి సంబంధించినటువంటి దాంట్లో మాది అభివృద్ధి చెందినటువంటి వర్గం అని చెప్పేసి మీరు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు వారు ఏవైతే B గ్రూప్లో చేర్చారు, A1, 2, 3 అని 3 గ్రూపులు చేర్చారు కదా. మాల సామాజిక వర్గం సుప్రీంకోర్టు ముఖ్యంగా చెప్పిన తీర్పు ప్రకారం చూస్తే షమీం అఖ్తర్ గారు ఏం చేయాలంటే, షమీం అఖ్తర్ గారు మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి విద్యావకాశాలు ఎవరు పొందినటువంటి వాటిని డైరెక్ట్ అసెంబ్లీలో పెట్టడం కాదు. వారు ఏం చేయాలంటే పబ్లిక్ డొమైన్లో పెట్టి, లేకపోతే అసెంబ్లీలో హౌజులో పెట్టేసి మొత్తం కూడా అన్ని రాజకీయ పార్టీలకు మేము తీసుకొచ్చిన రిపోర్ట్కి ఇది పని వాళ్ళ అధ్యయనం చేపించి ఎలా చేయాలనేటువంటిది వాళ్ళు ప్రతిపక్షాలను కూడా అడిగి చేస్తే బాగుండేది. అది చేయకుండా ఈరోజు ఫస్ట్ 1 గ్రూప్ 1, 2 గ్రూప్, 3 గ్రూప్ అని డిసైడ్ చేశారు. మాకు అప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు చేసినటువంటి టైంలో ఏదైతే ఉందో మాల అనుబంధ కులాలుగా ఉన్నటువంటి వాళ్ళను 1లో పెట్టారు. మా దాంట్లో కూడా ఒక పర్యా కమ్యూనిటీని మా దాంట్లో తీసి Bలో పెట్టారు. అది కాకుండా ఆంథ్రోపాలజికల్గా మాల సామాజిక వర్గంగా ఉన్న అనుబంధ కులాలేంటి, మాదిగ అనుబంధ కులాలేంటి, ఓకే మాదిగ అనుబంధ కులాలేంటి నన్ను అడిగితే 2 గ్రూపులు చేయాల్సినటువంటి అవసరం ఉండే. 2 గ్రూపులు 1, 2 మాల అనుబంధం, మాదిగ అనుబంధం. బ్రదర్, ఇది విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం. ఈ విద్యా ఉద్యోగాలకు సంబంధించిన మొత్తం కూడా ఆ విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అంశంలో గ్రూప్ ఆఫ్ టీమ్ ఒక 10%, ఒక 15% అలా ఉంటే ఈ వీళ్ళందరికీ న్యాయం జరిగేటువంటి విధంగా ఉంటుంది. 1లో ఉన్న వాళ్ళు అత్యంత వెనుకబడిన వాళ్ళని 1లో పెట్టారు. వాళ్ళకి 1% అంటే 100లో 15, 15లో 1%. మరి మిగతా అవకాశాలు పరిస్థితి ఏంది? ఇలా వాళ్ళు వెనుకబడతారా, ముందుకు పోతారా? ఇంకా వెనుకబడ్డట్టే. ఎస్, వాళ్ళు చేయదలుచుకుంటే ఈ 59 కులాల్లో వెనుకబడ్డ వాళ్ళకి ఒక 1 గ్రూప్లో పెట్టి వాళ్ళకు 4-5% ఇవ్వాలి. ఎవరైతే బెనిఫిట్ పొందారో మాల మాదిగ గ్రూపును నన్ను అడిగితే ఒకటే గ్రూప్లో పెట్టాలా. ఓకే, అట్లా పెడితే వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా డెవలప్ చేసేటువంటి విధంగా బడ్జెట్ కేటాయించి నిజంగా పారదర్శకంగా జరిగితే డెవలప్ అవుతారు. దీన్ని ఎందుకు మందకృష్ణ రాజకీయ పార్టీలు చుట్టూ చెప్తా ఉన్నాడు? ఎందుకు ఇప్పుడు లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం లెక్కలు చేయాలని ఎందుకు బీజేపీని అడుగుతలేడు? మీరు ఇచ్చిన ఇప్పుడు షమీం అఖ్తర్ గారికి మీరు మాల సామాజిక వర్గం ఒకటే గ్రూపులో పెట్టండి అని చెప్పేసి మీరు ఏమైనా వినతి పత్రాలు ఇచ్చిందా? మీరు మాల సామాజిక వర్గం నేను ఏమంటున్నానే, మొన్న ఏమన్నాడు విశారదన్ గారు, నేనిచ్చిన షమీం అఖ్తర్ కు రిపోర్ట్ నేను ఇచ్చినట్టే జరిగిందని చెప్పేసి నేనంటున్నాడు. మందకృష్ణ గారు ఏమంటారు, నేను డిమాండ్ చేయడం వల్ల రేవంత్ రెడ్డి భయపడి షమీం అఖ్తర్ రిపోర్ట్ను మార్చి వరకు పొడిగిస్తామన్నారు. ఎవరు రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తున్నారు? మాలలా మాదిగలా? మీరే అంటున్నారు కదా మందకృష్ణ గారు. ఎందుకంటే అక్కడ మల్లికార్జున ఖర్గే కావచ్చు, కొప్పల రాజు కావచ్చు, ఇటువంటి వాళ్ళు, మీ వివేక్ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా రాజకీయ బలం, అంగబలం, ఆర్థిక బలం ఉన్నటువంటి వాళ్ళే ప్రభుత్వాన్ని దాంట్లో కీలకంగా మారి ఈరోజు ఈ వర్గీకరణ విషయంలో
మాలలకి అనుకూలంగా మార్చుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారని మందకృష్ణ వాదన. ఇప్పుడు మాలలకు అనుకూలంగా మార్చుకుంటే మరి మాలలకు 9% రావాలి, 5% ఎందుకు తగ్గింది? ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ చేసినప్పుడు మాకు 6% వచ్చింది, వాళ్ళకి 7% వచ్చింది, ఏలో 1 వచ్చింది, డిలో 1 వచ్చింది. 7 ప్లస్ 2% 9% అప్పుడు పొందారు. ఇప్పుడు మందకృష్ణ ప్లాన్ ఏంటి? 9 వచ్చింది ఆల్రెడీ, ఇంకో గ్రూప్ డి గ్రూప్ చేస్తే ఆ 1 ఈ 1 కలిపి మనకు 11 అవుతుంది అనేటువంటి ఎత్తుగడ ఆయనది. మాల సామాజిక వర్గంతో అనుబంధంగా ఉన్న మా కులములో మాల నేతకానీలను, మాల పంబాలను, మాల దాసరులను, మిత్రుల అయ్యవార్లను తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఏంది? ఎందుకు మాలల మీద అంత కసి, కోపం, పగ? వాళ్ళు దోచుకున్నారని అంటా ఉన్నారు. దోచుకునే తప్పు. 59 కులాలలో ఈరోజు మాదిగా అనుబంధంగా ఉన్న మోచి ఉన్నది, మాదిగా బయలు ఉన్నది, వాళ్ళని నువ్వు దోచుకున్నావా? దోచుకోవడం అంటే ఏంటి? ఏందా మాటలేంది? మాట్లాడే వాళ్ళు లేరనా? మాలలు దోచుకున్నారని మాట్లాడడానికి నీకు అర్థం కావాలా? దోచుకోవడం అంటే ఏంది? విద్యా ఉద్యోగ రంగాలను ఎవరు దోచుకుంటారండి? మాల అనుబంధం ఉన్నటువంటి వృత్తులేంటి, మాదిగా అనుబంధంగా ఉన్న వృత్తులేంటి? ఉషామేర కమిషను ఏం చెప్పిందంటే తెలంగాణలో మాలలు వెనుకబడ్డారు, ఆంధ్రలో మాలలు డెవలప్ అయ్యారని చెప్పింది. ఆ ఉషామేర కమిషన్ రిపోర్ట్ అని నువ్వు చూడాలి కదా. నేనేం చెప్పదలుచుకున్నానంటే తెలంగాణలో ఉన్న మాల సామాజికం ఈరోజు 70 లక్షలండి. ఈరోజు ఎందుకు లేటెస్ట్ సెన్సస్ చేయమని చెప్పేసి అని మీ అన్న నరేంద్ర మోదీ అడుగుతలేవు? 2021లోనే దేశవ్యాప్తంగా లెక్కలు జరగాల. ఈరోజు ఇది 2025. ఈరోజు 75% ఉంటారు ఈరోజు దళితులు. ఈరోజు ఈ 15% భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 15% ఉంది రిజర్వేషన్. ఎందుకు ఈరోజు 75 లక్షలు ఉన్నటువంటి దళితులకు ఒక 23% రిజర్వేషన్ కావాలని మందకృష్ణ అడుగుతలేడు? నువ్వు ఈరోజు పరిశ్రమలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఈరోజు మొత్తం వ్యాపారాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఈరోజు మొత్తం భూమి ఎవరి చేతిలో ఉంది? ఎందుకు దళితులకు భూమి కావాలని అడుగుతలేరు? ఈ ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రైవేటీకరణ అవుతా ఉంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను బీజేపీ కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేస్తుంటే దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్ ఎత్తివేస్తామంటుంటే ముఖ్యంగా హోంమంత్రి లాంటి వాళ్ళు, అమిత్ షా లాంటి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ను విమర్శ చేస్తుంటే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ అడిగే ఆ వ్యక్తిను నీకు వర్గీకరణ చేయమనే అర్హత ఉందా? ఈరోజు రాజకీయ రంగంలో రాజకీయంగా తెలంగాణ ప్రాంతంలో డిప్యూటీ సీఎంలు అయినటువంటి వాళ్ళు, హోమ్ మినిస్టర్ అయినటువంటి వాళ్ళు, దేశవ్యాప్తంగా చూడండి, తెలంగాణ చూడండి. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు అయ్యారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కడియం శ్రీహరి గారు అయ్యారు, రాజయ్య గారు అయ్యారు, దామోదర్ రాజనరసింహ గారు ఉమ్మడి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మాల సామాజిక వర్గం అయినరండి. ఉప ముఖ్యమంత్రులు కావాల్సినటువంటి అవసరం లేదు కదా. మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు తెలంగాణలో 3 పోస్టులు అన్నటువంటి అంశాన్ని కూడా పదే పదే ప్రస్తావిస్తారు. అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వివేక్ వెంకటస్వామి ఇంటికి పోయి మీరు మా పార్టీలోకి వస్తే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి అని వాళ్ళకి టికెట్లు ఇచ్చి కదా తీసుకొచ్చుకుంది. మాలలు అడిగితే కాదు కదా. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఒకటి అవుతే, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి రావాలంటే ఆ కుటుంబం కావాలని అడిగారు కదా. సుదీర్ఘంగా ఎక్కడ ఉన్నారు వాళ్ళు? చాలా పార్టీలు కూడా మారినటువంటి పరిస్థితి కదా. నేనేమంటున్నంటే కాంగ్రెస్ పార్టీ విధి విధానాల్లో ఆయన మాల సామాజిక వర్గానికి రిప్రజెంటేషన్ కాదు. ఆ నియోజకవర్గంలో ఓసీలు ఉంటారు, బీసీలు ఉంటారు, మాదిగలు కూడా ఉంటారు. మాదిగలు మాలలు అన్ని కులాలు కలిపి ఓట్లేస్తాను కదా. వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళింది. వాళ్ళకి నిజంగానే వాళ్ళు వేరే కమ్యూనిటీ వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళేటోళ్ళు కాదు కదా. మరి మందకృష్ణ గారు 3 సార్లు పోటీ చేశారు. ఎన్ని వచ్చినాయి ఓట్లు? 60,000. ఆ 60,000 ఉన్న కాడ 20,000 కూడా రాలే నీకు. అంటే నేను సమాజం మీ కమ్యూనిటీ మిమ్మల్ని వ్యతిరేకిస్తుందా, సపోర్ట్ చేస్తుందా? ఈరోజు నువ్వు చేస్తున్న రాజకీయం వర్గీకరణ అనేటువంటిది షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ప్రకారం 1, 2, 3 3 గ్రూపులుగా చేస్తామని చెప్పిన తర్వాత కూడా నువ్వు మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఇంకా దాచుకున్నారు అంటే ఈరోజు మీకు సంబంధించిన పిడిమర్తి రవి గారు కానీ, విశారదన్ గారు కానీ ఇక చాలు 30 ఏళ్ళుగా నువ్వు దాచుకున్నది ఇక ఇప్పుడు అది బంద్ చేసి వెళ్ళిపోయి ఆంధ్రలో మొదలు పెట్టని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసినాం కదా. దామోదర్ రాజనరసింహ గారే మేము వర్గీకరణ చేసినాం, ఇంకేందా ఆయనది, ఇంకా డప్పులు కొట్టాలన్నా చెప్పులు కుట్టాలన్నా అని మాట్లాడుతున్న విషయాలు కూడా మీరు చూస్తున్నారు కదా. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మందకృష్ణ గారు ఆయనతో ఒక దండు ప్యాలెం బ్యాచ్ తయారైంది. వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్లు ఎవరు పెట్టిస్తారంటే బీజేపీకి సంబంధించిన నాయకులు కప్పర ప్రసాద్ లాంటి వాళ్ళు పెట్టిస్తారు అని చెప్పేసి బయట ప్రచారం ఉంది. ఆయన ఈ రోజు ఆయనతో ఉన్న ఎమ్మెల్యేలు కావాలి, మాకు బీజేపీలో టికెట్లు కావాలని తిరిగేటువంటి బ్యాచ్ తోటి మమ్మల్ని దిట్టిపించిన వైశ్యులతో మీటింగ్ పెట్టించాడు, రెడ్లతో మీటింగ్ పెట్టించాడు,
మన బ్రాహ్మణులతో వాళ్ళందరూ ఎవరండి ఆర్ఎస్ఎస్ బీజేపీలో పనిచేసే వాళ్ళు. వాళ్ళతోటి నీ సోదర కులమైనటువంటి మాలలతోటి తిట్టిపిస్తే నీకు వచ్చేటువంటి సంతోషం ఏంటి, నీకు వచ్చే లాభం ఏంది? ఈ రోజు చిన్న పంచాయతీగా జరగచ్చు. కొన్ని మా మాల సామాజిక వర్గాన్ని కూడా వర్గీకరణ అనేటువంటి దానికి అనుకూలంగా మార్చి వాళ్ళందరూ కూడా పంచుకునే దగ్గర సమానంగా ఉండాలి. ABCDEF కాదు, రెండే గ్రూపులు చేయాలి. 1-2 గ్రూపులు చేసి మాల అనుబంధం, మాదిగ అనుబంధం. ఈరోజు నేతకాని వెంకటేష్ నీ వెనకాల తిప్పుతున్నా. ఆయన ఏ పార్టీలో ఉన్నాడు? ఆయన ఏమన్నా మొత్తం నేతకాని అంతా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నుకుంటా నీతో తిరుగుతుండా? ఆయనకి ఏమైనా అవగాహన ఉందా? ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా చేసిండు. ఏం మాట్లాడుతున్నారు? నీకు వ్యతిరేకత ఉంటే వివేక కుటుంబమైన వ్యతిరేకత ఉండొచ్చు, కానీ మాల సామాజిక వర్గం మాల నేతకాని అంటారు, మాల దాసరి అంటారు, మాల పంబాల అంటారు, మాల అయ్యవార్లు అంటారు. మా కులంలో ఉన్న వాళ్ళు ఇన్ని రకాల వృత్తులు చేపట్టారు కాబట్టి మా అనుబంధ కులాలు మన్నే అనేటువంటిది భూమిని దున్ని చదును చేసినటువంటి వాళ్ళు, వ్యవసాయం చేసిన కమ్యూనిటీ మాలస్, మన్నే పంబాల వాళ్ళందరినీ కూడా మేము కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే ఆంథ్రోపాలజికల్గా మాల అనుబంధ కులాలను ఒక గ్రూపులో చేర్చాలి, మాదిగ అనుబంధ కులాలకు ఒక గ్రూపులో చేర్చాలి. ఈరోజు మందకృష్ణ మాల అనుబంధ కులాలతో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నావు కదా, మరి మోచి కమ్యూనిటీ కానీ బైన్ల కమ్యూనిటీ కానీ మీరు దోచుకుంటారు, మీతో ఉండమంటున్నారు. మరి వాళ్ళకి ఎట్లిస్తావు రిజర్వేషన్? ఈరోజు 1%, 1% ఇచ్చే కావండి ఇవి చాలా మేధావులుగా నిపుణులుగా కూర్చొని ఈ పంపకాలు జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే నేనేమంటున్నా, లేటెస్ట్ సెన్సస్ తీపిద్దాం, ఒక 23% రిజర్వేషన్ వస్తుంది. ఎస్ 10% మాల అనుబంధ కులాలు వస్తే 12-13% మీరు తీసుకోండి. ఇది కదా సామాజిక న్యాయము, ఇది కదా. అంటరానితనాన్ని ఈ 59 కులాలు అనుభవించారు కదా. కారం చేడులో మాదిగలను చంపితే చుండూరులో మాలను చంపారు కదా. నువ్వెట్లా మీకు శత్రువులు అవుతాము? ఎట్లా దోచుకునే వాళ్ళం అవుతాము? ఎట్లా మనువాదులం అవుతారు? ఎవరు మనువాదులు అండి? నువ్వు మనువాదులతో తిరిగి నువ్వా? వెంకయ్యనాయుడు కాళ్ళు మొక్కినావు, కిషన్ రెడ్డితో నీకు చీకటి వ్యాపారాలు ఉన్నాయి. ఏ పార్టీ కండవ కప్పుకోలేదు కదా ఆయన కూడా. అది పార్టీ కండవ కప్పుకోలేదు. నేను కేవలం రిజర్వేషన్ల కోసం పోరాడుతా ఉన్నాను. నా సామాజిక వర్గానికి 30 సంవత్సరాలు ఎందుకైందంటే రిజర్వేషన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చారిత్రక నిర్ణయం తీసుకుంది. నిన్ను నమ్ముకున్న చంద్రబాబు నాయుడు నీకు మోసం చేసిండు, నిన్ను నమ్ముకున్న బీజేపీ కూడా ఏం చేయలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దళితులమైన మీ మాదిగల పట్ల ప్రేమ ఉండి ఈరోజు వర్గీకరణ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఈరోజు షమీమ్ అఖ్తర్ అనేటువంటి ఒక కమిషన్ వేసి రిపోర్ట్ తయారు చేసి అసెంబ్లీలో వినిపించింది. ఓకే, ఇప్పుడు మండల భాస్కర్ గారు దీనికి ఓకే 5% మా మాలలకు ఇవ్వడం ఇది కరెక్ట్ అని చెప్పి నిర్ణయం అని చెప్పేసి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా మీరు దీన్ని హర్షిస్తా ఉన్నారా, వ్యతిరేకిస్తా ఉన్నారా? మాల సామాజిక వర్గం తరపున మాట్లాడుతున్నా. ఓకే, మీరు దీన్ని నేను మాల సామాజిక వర్గంగా రిజర్వేషన్లని 2 గ్రూపులుగా చేయాలని చెప్పదా. ఒకటి, మీరు 2011 సెన్సెస్ తీసుకుంటే తప్పకుండా మాలలకు 6%, మాదిగలకు 7%, మిగతా పర్సంటేజ్ 1లో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తే ఆ 2011 సెన్సెస్ ప్రకారం కరెక్ట్. ఇప్పుడు మీరు ఒకవేళ చేయదలుచుకుంటే లేటెస్ట్ సెన్సెస్ గిట్లా అవుతుంటే ఈ రోజు మేము 70 లక్షలు 23% వస్తాం. ఎస్, మా మాల అనుబంధ కులాలకు 10% ఇవ్వండి, వాళ్ళకు 12% ఇవ్వండి. రిజర్వేషన్ పెంచుకుంటే మీరు పంపిణీ చేసే దాంట్లో మమ్మల్ని ఎందుకు రోస్టర్ విధానంలో చూడండి. రోస్టర్లో 2, 7, 16 ఈ మూడిట్లలో దళితులలో సెకండ్ పాపులేషన్ ఉన్నటువంటి మమ్మల్ని ఏడబెట్టాలండి. మాకు 7 లేకపోతే 16 ఇవ్వాలి. మమ్మల్ని 22 అంటే 100లో 100 ఉంటే 22%, 50 ఉంటే 22% అంటే అందులో ఒకటే పోస్ట్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది కదా. దానివల్ల మాల సామాజిక వర్గం అన్యాయం కదా. ఈ రోజు బీటెక్ కానీ MBBS-లో కానీ గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ పోస్టులు అన్ని కూడా 20-30 ఉంటున్నాయి. 20 ఉంటే మాలలకు రాదు కదా. ఈ రోస్టర్ విధానంలో కూడా తప్పులు ఉన్నాయి. అది సరిచేయాలని చెప్పేసి షమీమ్ అఖ్తర్ గారిని అడుగుతా ఉన్నాం. మేమేం చేస్తున్నాం? మీరు ఒక డిసిజన్ తీసుకున్నారు, ఎందుకు మళ్ళీ పొడిగించారు? నిజంగా మీరు నీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేయవల్ల డిక్లరేషన్లో 18% రిజర్వేషన్ ఇస్తామని అన్నారు దళితులకు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యంగా మంత్రివర్గం కానీ 18% అన్న పెంచండి. సరే, జనాభా లెక్కల తర్వాత మిగతా 23% పెంచేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా మందకృష్ణ గారు నేను చెప్పడం వల్లనే షమీమ్ అఖ్తర్ రిపోర్టు ఎలా వచ్చింది, నేను చెప్పడం వల్ల అంటే ప్రభుత్వాన్ని డిక్టేట్ చేస్తున్నప్పుడు ఆయన ఏ శిబిరంలో ఉండి డిక్టేట్ చేస్తున్నాడు? ఇది ప్రజలంతా చూస్తూ ఉన్నారు కదా. ఈ కమిషన్ గడువును పెంచడం
సో ఇది ఏ విధమైనటువంటి పరిస్థితులకు దారితీసేటువంటి పరిస్థితి, ఎందుకోసం కమిషన్ గడువుని ఆల్రెడీ నివేదిక అసెంబ్లీలో చదివినిపించిన తర్వాత ఎందుకోసం అని చెప్పేసి గడువు నేను పెంచాలని కూడా షమీమ్ అఖ్తర్ రిపోర్టు ఏదైతుందో ఆ రిపోర్టును ముందు ప్రవేశపెట్టాల్సింది కాదు. ఒకసారి ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ అభిప్రాయాలు సేకరించడం మీద నాకు అర్థమైతలేదు. దీంట్లో ఏముంటుంది అందులో అంతరం ఏముంటుందంటే మరి మందకృష్ణ ఇన్ఫ్లుయెన్స్ తోటి మరి ఇంకేమైనా రిజర్వేషన్లు పెంచుకునేటువంటి పరిస్థితి ఉంటుందేమో నాకు అర్థమైతలేదు. మీ మాలల గొంతులు కూడా మూగపోయినట్టుగా కనబడతా ఉన్నాయి కదా, మాల సామాజిక మీరు 5% తోనే హ్యాపీగా ఉన్నట్టుగా కనబడతా. మాల సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధులు మొదటిసారి గెలిచిన వాళ్ళు పార్టీకి కట్టుబడి పనిచేస్తా ఉన్నారు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకత్వం వాళ్ళకు ఫ్రీడమ్ ఉంది కాబట్టి వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ముఖ్యంగా మాల సామాజిక వర్గం ప్రతినిధులు కూడా ఆలోచన చేయాలి. ఎస్, మాల సామాజిక వర్గ రిప్రజెంటేటివ్ గా అసెంబ్లీలో ఉంటున్నప్పుడు వాళ్ళకు ఏ విధంగా అయితే న్యాయం జరుగుతుంది, ఇప్పుడు జరిగినటువంటి అన్యాయం ఏంది, ఆ అన్యాయాన్ని వాళ్ళకు న్యాయం జరిగేటువంటి విధంగా ఆ యొక్క ముఖ్యమంత్రి గారితో మంత్రివర్గంతో కూర్చొని మాట్లాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది. రేపటి రోజు మీరు కూడా ఆ సామాజిక వర్గం తరపున మాట్లాడకపోతే మీరు కూడా మిమ్మల్ని కూడా వాళ్ళు వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి పని ముఖ్యంగా ఈ సమస్యను పరిష్కరించదలుచుకుంటే మీరు 18% చేవేళ్ల డిక్లరేషన్ ప్రకారం అన్న చేయండి, లేకపోతే లేటెస్ట్ సెన్సెస్ తీసుకున్న తర్వాత 23% పెంచి చేస్తే మీకు చరిత్రలో నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అటువంటిది కానటువంటి పరిస్థితులు ఇదే 15% రిజర్వేషన్లు పెట్టుకుంటే 2 గ్రూపులు క్రియేట్ చేసి దాంట్లో ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలనేది మీ డిమాండ్. ఎస్, 2 గ్రూపులు చేయాలంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు 2 మాల దాసరిగా ఉన్న బట్టి విక్రమార్క కానీ మోచి కమ్యూనిటీకి ఉన్నటువంటి దామోదర్ రాణ్యస్మ కానీ వాళ్ళు ఉపకులాలలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే మాల ఉపకులాలు మాదిగ ఉపకులాలు అనేవి ఉంటారు కాబట్టి మాల మాదిగ గ్రూపులో ఉన్నారు కాబట్టి ఈ మందకృష్ణ గారు ఏదైతే వర్గీకరణ చేస్తున్నామని చెప్పిన తర్వాత కూడా ఓన్లీ మాల సామాజిక వర్గంగా అనుబంధంగా ఉన్న వాళ్ళతోటే ప్రెస్ మీట్లు పెట్టించి నైట్ ఫోన్లు చేసి వాళ్ళకు వెహికల్ ప్రొవైడ్ చేసి మీటింగ్లు పెట్టించాల్సినటువంటి అసలు ఎందుకు అంత కోపము మాల సామాజిక వర్గం పైన? మీరు నిజంగా దళితుల తరపున కొట్లాడాలనుకుంటే మీరు SST సప్లాన్లో మీరు లేరు. ఈరోజు మొత్తం ప్రైవేటీకరణ ప్రభుత్వ సంస్థల్లో మొత్తం ప్రైవేటీకరణ అడుగుతుంటే కూడా నువ్వు మాట్లాడతలేరు. ఈరోజు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అడగాలి, ఎమ్మెల్సీలకు రిజర్వేషన్ లేదు, ముఖ్యమంత్రికి రిజర్వేషన్ లేదు, అదేవిధంగా హై కమిషనర్లో రిజర్వేషన్ లేదు, న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ లేవు, రాజ్యసభకు రిజర్వేషన్ లేదు. వీటి మీద ఉద్యమించాల్సినటువంటిది పోయి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పోల్చుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడు చేశారు నేను ఇప్పుడు చేశానంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తోటి పోల్చుకోదగ్గ వ్యక్తివి కాదు నువ్వు. బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు బ్రిటిష్ వాళ్ళతోటి ఉన్నాడు, బ్రిటిష్ వాళ్ళతోటి రిజర్వేషన్ కావాలని ఒప్పించాడు. ఈ యొక్క పాలక వర్గంలో ఉన్న మొదటి కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా న్యాయశాఖ మంత్రిగా తీసుకోవడానికి ఏంటంటే న్యాయం జరగవలసింది నా దళితులకు, నా దళితులు దేశవ్యాప్తంగా అట్రసిటీ ఎదుర్కొంటారు అనే ఆలోచనతో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వచ్చాడు కదా. ఇదంతా తెలుసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు మహార్లో మీటింగ్ పెట్టాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ను విమర్శ చేస్తున్నావా మెచ్చుకుంటున్నావా మాకు అర్థమైతలేదు. నేనేం చెప్తున్నానంటే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్కు లేరు, ఆయన వారసుడైన కాన్సీరామ్ తోటి లేడు, కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగజ్జీవన్ తోటి కూడా నువ్వు లేవు. ఎవరితోటి ఉన్నావంటే బీజేపీ చెప్పిన ఎజెండాను ఇంప్లిమెంట్ చేసే వ్యక్తిగా నువ్వు ఈరోజు ఉన్నావు. నీతోటి తిరిగేటోళ్ళందరూ కూడా ఆ బీజేపీలో ఎమ్మెల్యే టికెట్లు కావాలనుకునేటోళ్ళే నీతోటి ఉన్నారు. వాళ్ళతోటి మమ్మల్ని విమర్శ చేయించినా మేము ఇక్కడ కూడా వాళ్ళను ఒక మాట కూడా అనలేదు. ఎందుకంటే వాళ్ళ విజ్ఞతకి వదిలేసాం. ఎందుకంటే మాల సామాజిక వర్గం మొత్తం కూడా పౌర సమాజంలో ఉన్న అన్ని కులాలతోటి ఒక సామాజిక ఉద్యమాలలో కానీ విప్లవ ఉద్యమంలో కానీ ఈ తెలుగు నేల మీద వచ్చిన ప్రతి తెలంగాణ ఉద్యమంలో కానీ అన్నిట్లలో ఉన్నారు. ఎందుకంటే ముందు వరుసలో త్యాగం చేసిన చరిత్ర ఉంది. ఎప్పుడు కూడా 59 కులాల తరపున కొట్లాడాం. ఈ రిజర్వేషన్ వర్గీకరణ అంశాన్ని కూడా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఇప్పటికి సరే ఇది ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి పంచుకునే విషయంలో న్యాయపరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ న్యాయపరంగా ఉండడం అనేటువంటి 2 గ్రూపులు చేస్తేనే ఆ ఫలాలు అందుతాయి. 1% ఈరోజు నేతకాని వెంకటేశ్వర్ మాట్లాడిపిస్తున్నావు కదా, నీకు 1% అనేది ఇస్తే ఏం లాభం ఉంటుందని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు మరి మీ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీతో ఉండేందుకు సిద్ధపడట్లేదు? వాళ్ళందరూ వాళ్ళ తరపున మాల సామాజిక వర్గంతో ఉన్న అనుబంధ కులాలన్నీ కూడా మేమంతా సోదరులమే. అయినా కానీ ఎందుకు వాళ్ళు ఉండడం లేదంటే కొంతమంది నాయకులు రాజకీయ లబ్ధి కావాలనుకునేటోళ్ళు బీజేపీలో పనిచేసే వాళ్ళు ఆయనతో తిరుగుతారని చెప్తున్నాం కదా. ఈరోజు నేతకాని వాళ్ళు కూడా మీటింగ్ పెట్టారు. మహార్లం కానీ మాలలం కానీ నేతకానిలం కానీ పంబాల కానీ మన్యంపులు మేము అందరం కూడా సోదరులము. మేము 5-6 అన్నదమ్ములు అయితే 5-6 అన్నదమ్ములు వివిధ వృత్తులు చేపట్టినట్టు ఉపాధి గురించి ఇలా పనిచేసాము. మనం రిలేటెడ్గా మనం కమ్యూనిటీ మాల
అని అందరూ కూడా మాల సర్టిఫికేట్ తీసుకున్నారు. ఈరోజు తెలంగాణలో ఉన్న మాలలంతా కూడా మా అనుబంధ కులాలు కూడా మాల సర్టిఫికేట్ మీద ఉండడానికి సిద్ధంగా ఉన్నారు, మాలలుగానే జీవించడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ఆయా వృత్తులు చేపట్టినాము కాబట్టి ఆ వృత్తుల పేరు మీద కులాలుగా మారాము అని ఈరోజు వాళ్ళు మాట్లాడుతుంటే, వెంకటేష్ అంటే ఆయన ఈరోజు అక్కడ నువ్వు ఎవరికి నేతకాని కమ్యూనిటీకి ఎప్పుడు ఉపయోగపడ్డావా అని చెప్పేసి అని వాళ్ళ ఏరియాలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఎవరైతే ప్రభుత్వం తీసుకున్నది చారిత్రక నిర్ణయమే, దాంట్లో 2 గ్రూపులు చేయండి, చేవల డిక్లరేషన్ ప్రకారం 18% పెంచండి. లేదు అంటే మీరు ఎందుకు బీజేపీని పార్లమెంట్లో చట్టం చేయమంటలేరు, ఎందుకు ఈ రిజర్వేషన్ పెంచుతలేరు, ఎందుకు సెన్సెస్ చేస్తలేరు అని అడుగుతారు. మధ్యలో మీరు కలిసిల్లా షమీమ్ అఖ్తర్ గారిని ఏమైనా కలిసిల్లా? షమీమ్ అఖ్తర్ గారిని మేము కలవబోతా ఉన్నాం. ముఖ్యంగా మేము కూడా ఒక రిపోర్ట్ తయారు చేసినాం. ఆ రిపోర్ట్ కేవలం మాలలేనా, మాల మీ గ్రూప్ లో ఉన్నటువంటి అనుబంధ కులాలు మేధావులుగా, ఇంక ముఖ్యంగా ఇండివిజువల్ కలుస్తా ఉన్నారు. మేము మాలలో మేము ఉండమని చెప్పేసి ఇండివిజువల్ గా వాళ్ళు కలుసుడు కాదు, ఇండివిజువల్ గా వాళ్ళని దోలుకుపోయి కల్పిస్తారు. వాడు కల్పించి వీళ్ళు బయట ఉండి వాళ్ళతో కల్పించి వాళ్ళతో మాట్లాడిపించి వాళ్ళని తీసుకొస్తారు కదా ఊర్ల నుంచి. నైట్ పూట మాట్లాడు, వాళ్ళకు డబ్బులు ఇచ్చుడు, వాళ్ళకి వెహికల్ పెట్టుడు, తీసుకొచ్చి మాట్లాడిపించుడు. మీ వెనకాల కూడా వివేక్ గారు ఉన్నారు. వివేక్ ఆడించినటువంటి నాటకంలో భాగంగా మీలాంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. మీరు కావచ్చు, రేంజల రాజేష్ కావచ్చు, దిగంబర్ గారు కావచ్చు, సో చెన్నయ్య గారు కావచ్చు. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా వివేక్ ఇచ్చేటువంటి పైసలు కాశపడి మాట్లాడుతున్నారు. ఆయన మంత్రి పదవి కోసం ఆయన ఒక పక్కగా వీళ్ళని వాడుకుంటా ఉన్నారు, వీళ్ళేమో పైసల కోసం పనిచేస్తా ఉన్నారు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు. సో ఇటువంటి వ్యాఖ్యల పట్ల నేను 20 సంవత్సరాలుగా ఉద్యమంలో ఉన్నా. 20 సంవత్సరాలుగా దళితుల గురించి, మాల కమ్యూనిటీ గురించి, తెలంగాణ గురించి, సామాజిక న్యాయం గురించి, బీసీ సామాజిక వర్గాలతో అందరితో కలిసి పనిచేసిన నేపథ్యం మాకుంది. మాకు ఎవరో చెప్తే ఉద్యమాలు చేసేవాళ్ళం కాదు. మా మాల ప్రజల పట్ల ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం కాబట్టి ఆ జీవితాలు తెలుసు కాబట్టి. మా తల్లిదండ్రులు కూలికి వెళ్తే ఆ కూలి డబ్బులతో యూనివర్సిటీకి వచ్చాం, ఏదో ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉన్నాం, పిహెచ్డీ చేశాం, అన్ని ఉద్యమాల్లో ఉన్నాం. ఈరోజు బీసీలకు 27% రిజర్వేషన్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కావాలని కూడా కొట్లాం, సామాజిక న్యాయం జరిగే ఉద్యమాలలో ఉన్నాం, తెలంగాణ మూమెంట్లో ఉన్నాం. మేము మా సామాజిక వర్గానికి సంబంధించిన వివేక్ గారు కమ్యూనిటీ పట్ల కన్సర్న్ నుండి పనిచేయడం అనేది చాలా గొప్ప పరిణామం. అట్లనే మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వివిధ రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా అట్లా ఆ కులంలో పుట్టినందుకు ఆ కులం తరపున పనిచేయాల్సినటువంటి అవసరం. అంతేగాని మీ మాలల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి వివేక్ గారు అయితే, మీరు వివేక్ గారిని మెచ్చుకున్నప్పుడు అదే మాదిగ సామాజిక వర్గం కోసం, నా జాతికి రావాల్సినటువంటి వాట కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిగా మందకృష్ణ గారు మందకృష్ణ ఎంఆర్పిఎస్, వివేక్ అన్నట్టు ఆయన ప్రజాప్రతినిధి. ఆయనకు ఈయనకు తేడా ఏంటంటే, వీళ్ళు ప్రజలు ఎన్నుకుంటే, అన్ని కుల వర్గాల ప్రజలు ఎన్నుకుంటే ఆయన అసెంబ్లీకి వచ్చాడు. వాళ్ళ అన్న వచ్చాడు, ఆయన వచ్చాడు, అది వేరే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, టికెట్లు వచ్చారు. మందకృష్ణ 30 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమంలో లోపాలు ఉన్నాయి కాబట్టి, చంద్రబాబు నాయుడు చేసినటువంటి వర్గీకరణ అనేది అక్కడ కొట్టివేసింది కాబట్టి, ఆయన ఆ సమస్యను పరిష్కరించడంలో వైఫల్యం చెందాడు కాబట్టి, ఆయన ఈరోజు ఇన్ని సంవత్సరాలు నడుస్తున్నట్టు 30 సంవత్సరాల తర్వాత సమస్య పరిష్కారం అయితే ఆయనకి తట్టుకుంటలేకపోతుంది. ఎందుకంటే ఆయనకి ఇది చేస్తే ప్రోగ్రామ్ లేదు. యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయదనుకున్నారు, కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తున్నామని చెప్పేసింది. ఆయన నెక్స్ట్ ఏం చేయాలనేటువంటిది అర్థం కాక ఈ మాలలు ఒక 7-8 లక్షలు హైదరాబాద్కి వచ్చారు, నా మైండ్ బ్లాస్ట్ చేశారు. వాళ్ళు మొత్తం ఒక బలమైన శక్తి నిరూపించారు, నేను తక్కువ ఉన్నారని చెప్పిన, దోచుకున్నారన్నా, ఇవన్నీ అట్టర్లీ ఫెయిల్ అయిపోయినాయి. ఆయన అవన్నీ అన్నప్పటికీ కూడా మేము మాల సామాజిక వర్గంగా వాళ్ళు కూడా మా సోదరులే, మేము ఒక్క మాట కూడా. ఈరోజు ఎవరు మాట్లాడుతున్నారు? విశారదన్ మాట్లాడుతున్నారు, వినోద్ కుమార్ గారిని అడగండి, పిడమర్తి రవిని అడగండి, వంగపల్లి గారిని అడగండి. ఆయన 30 సంవత్సరాల్లో ఏం చేశాడు? ఆయన మేము విచారణ జరిపించాలంటున్నారు వాళ్ళు, మేము కాదు అంటున్నది. అంటే నేనేమంటున్నా అంటే, ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. తెలంగాణ సుదీర్ఘంగా కొట్లాడితే తెలంగాణ వచ్చింది. వర్గీకరణ అనే అంశంలో జరగాలి, ఈ 59 కులాలకు న్యాయం జరిగే విధంగా ఉండాలి. మీ బి గ్రూప్ లో కూడా మోచి కమ్యూనిటీ ఉండమంటున్నారు, మీ ఉప కులాలు కూడా ఈ మొత్తము ఒకే గ్రూప్ తీసుకుంటారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మేము ఏమంటున్నాం, వాళ్ళని వీళ్ళని కలిపి ఒక గ్రూప్ లో పెట్టండి, బిలో మాల మాదిగలు పెట్టండి, లేకపోతే బిలో మాలను పెట్టి సిలో మన మాదిగలు పెట్టండి. వాళ్ళు తీసుకున్నది 1, 2, 3, 4 బాగుంది. ఈ ABCD అనేది దానివల్ల ఈ 59 కులాలకు న్యాయం జరగదు. ఒక చిట్ట చివరి ఏం చెప్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, షమీమ్ అఖ్తర్ గారు కానీ? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే మీరు వర్గీకరణ చేస్తానని అంటున్నారో, వాస్తవంగా మీరు వర్గీకరణ చేసే అసెంబ్లీ తీర్మానం పార్లమెంట్కి పంపించాల్సి ఉండేది. ఈ సమస్య శాశ్వత పరిష్కారం కావాలంటే ఇప్పుడు మీరు చేసిన 2011 సెన్సెస్ ప్రకారం మళ్ళీ
ఎవరైనా ఉపకులాలు సుప్రీంకోర్టు పోతే కొట్టివేసేటువంటి పరిస్థితి ఉంది. లేదు, మీరు నిజంగానే చేయాలనుకుంటే మీ చేవెళ్ళ డిక్లరేషన్ ప్రకారం 18% పెంచి 2 గ్రూపులుగా చేయండి. లేదంటారా మొత్తం మీరు బీజేపీని చేయమని చెప్పి మొత్తం సెన్సస్ చేసిన తర్వాత చేస్తామని చెప్పండి. మొత్తం కూడా ఈ కమ్యూనిటీ ఈ వర్గీకరణ అంశంలో గ్రామాలలో ఉన్నటువంటి అన్నదమ్ములు ఉన్నటువంటి వాళ్ళని మధ్యనే చీలిక తీసుకొచ్చే విధంగా తయారు చేయింది. దీన్ని పరిష్కరించండి. చరిత్రలో కాంగ్రెస్ పార్టీ నిలిచిపోతుంది, ఎందుకంటే ఈ వర్గీకరణ సమస్యను పరిష్కరించడమని. కానీ మాల సామాజిక వర్గానికి అన్యాయం జరగకుండా, రోస్టర్ పాయింట్లో అన్యాయం జరగకుండా, మా గ్రూపులో ఉన్నటువంటి 2 చేస్తే 2 గ్రూపులు మాల అనుబంధం, మాదిగా అనుబంధం చేసి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి మేము చెప్పదలుచు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అయితే మాత్రం మందాల భాస్కర్ గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో 2 గ్రూపులు క్రియేట్ చేయాలి. కేవలం ఇప్పుడు మందకృష్ణ గారి వెనకాల ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే. మేము చాలా ఏళ్ళుగా మేము అన్నదమ్ములుగా కలిసి ఉన్నటువంటి నేతల మధ్యలో మందకృష్ణ గారు మరొక ఉద్యమం చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏదో చిచ్చు లేపాలన్నటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నాడు తప్పించి దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపేటటువంటి పరిస్థితి లేదన్నటువంటి అభిప్రాయాన్ని మందాల భాస్కర్ గారు అయితే తెలుపుతా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.